బీఆర్ఎస్ పార్టీ వేడుకలకు సభనైతే పూర్తి మొత్తంలో ముస్తాబవుతుంది. మనం చూడొచ్చు చాలా వేగవంతంగా ప్రక్రియలు కూడా చేస్తున్నారు. ఏర్పాట్లు కూడా పూర్తి మొత్తంలో కూడా కంప్లీట్ కావడానికి అతి తక్కువ సమయం ఉండడంతో ఏర్పాట్లను కూడా చాలా వేగవంతంగా పూర్తి చేసే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేస్తున్నారు. చాలామంది ఇక్కడ వచ్చి మరి ఇక్కడ సభాస్థలు ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే అంశాలపై దగ్గరుండి మరి చాలా సందర్భాల్లో కూడా పరిశీలిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లున్నాయంటారు ఏర్పాట్లు? మేము ముందుగా కేసీఆర్ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే వరంగల్ జిల్లా ఉద్యమ గడ్డ కాబట్టి ఇక్కడ పెట్టడం అనేది కేసీఆర్ గారు కృతజ్ఞతలు చెప్తున్నాం. 2001 నుండి మేము టీఆర్ఎస్లో పనిచేసాం. ఒకటే పార్టీ ఒకటే జెండా అనే నిదానంతో కేసీఆర్ తోటే ఉన్నాం. కేసీఆర్ గారు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిలాగా ఈరోజు ప్రతి ఒక్కరు ఊరు నుండి ప్రతి ఒక్కరు ఇంటి నుండి ఒకరు తెలంగాణ సభకు పోవాలి, సిల్వర్ జూబ్లీ సభకు పోవాలి, చలో వరంగల్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు ఇంటి నుండి ఒకరు వెళ్తున్నారు. వాళ్ళు వస్తున్నారు కాబట్టి మాకు కూడా చాలా అదే అవుతుంది. ఇట్లా మేము వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తాం. మహిళలకు లాట్రిన్ సౌకర్యాలు, పురుషులకు కానీ లాట్రిన్ సౌకర్యం, 10 లక్షల వాటర్ బాటిల్, మజ్జిగ బాటిల్ ఇవ్వాలి. ఎంత తీవ్రతగా ఉన్నా కూడా మేము ప్రజలు వస్తారని చెప్తున్నారు. కేసీఆరే మళ్ళీ రావాలి, కేసీఆర్ సీఎం కావాలి అనే నినాదంతో ఈరోజు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ఉన్నదో 16 నెలల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు కానీ ఇలాంటి హామీలు ఇచ్చిందో 6 పథకాలు కానీ ఏది చేయలేదు. కానీ ఈరోజు ప్రజలే మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ సభకు పోవాలి, కేసీఆర్ మాట వినాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలు ప్రతి ఊరికి పోయినా, తండాకు పోయినా, ప్రతి డివిజన్లో పోయినా కూడా కేసీఆర్ గారు రావాలని చెప్తున్నారు. 27వ తారీఖు సభ. కేసీఆర్ 10 ఏళ్ల కాలం చేయలేదంతా మేము 15 నెలల్లోనే చూపెట్టి ప్రజలకు చూపెట్టినామని చెప్తున్నారు. నిజమేనా? మరి ఎట్లండి, ఇప్పుడు పెన్షన్ ఇస్తా, ఆసరా పెన్షన్ ఇస్తాని చెప్పి మీరు ఇంతవరకు ఆసరా పెన్షన్ ఇవ్వలేదు. షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానని చెప్పారు, తులం బంగారం ఇవ్వడం లేదు. ఆసరా పెన్షన్ రావడం వల్ల ఒక వృద్ధులు మెడిసిన్స్ వాడుకునేదానికి పనికొస్తుంది. ఒక నెల రాకుంటే ఎంత ఇబ్బందులు పెడతారో అది మాకు తెలుసు. మేము కాబట్టి మాకు ప్రజలలో వెళ్తాం కాబట్టి ప్రజలకు ఒక నెల కూడా రాకుండా కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు. ఆశతోటి 4,000 రూపాయలు మాకు పెన్షన్ వస్తుందని ఆశతోటి కేసీఆర్ గారి మీద తన నమ్మకం ఉన్న తర్వాత కూడా ఒక 4,000 వస్తాయి కాబట్టి మా మందులకు కానీ మా మనోళ్ళకు ఏ దానికైనా అవసరం ఉంటాయన్న ఉద్దేశంతో మోసపోయి కాంగ్రెస్కు మోసపోయి వేసింది తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా కేసీఆర్గా ఎప్పుడూ వ్యతిరేకంగా లేరు అని నేను తెలుపుతున్నాను. అంటే వాస్తవంగా వరంగల్ జిల్లాలో ఇంత పెద్ద సభ పెట్టడం ప్రజలంతా ఏ విధంగా చూస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాకుండా ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు సభ పట్ల? వరంగల్ ఉద్యమ గడ్డ, ఆ రోజు మేము చైతన్యం తెచ్చింది వరంగల్ జిల్లాని. ఆ రోజు గులాబీ కండువా కప్పుకొని మేము బయటికి వెళ్తే జై తెలంగాణ అని మా ప్రజలు వచ్చారు. అలాగే ఈరోజు కూడా మా ప్రజలు ఆ రోజు మేము తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలని ఈరోజు కొట్లాడుతున్నాం. ఈ సభ అందుకోసం పెట్టడం జరిగింది. ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించి 2 మహిళా మంత్రులు ఉన్నారు. మరి గతంలో కూడా ఇక్కడ నుంచి మహిళా మంత్రులు కూడా ఉన్నారు. వ్యత్యాసం ఏమైనా కనబడుతుందో ప్రజలకు? ఎందుకంటే మంత్రులు ఉండి కూడా ఇక్కడ అభివృద్ధి వరకు ఏమాత్రం కూడా నోచుకోవట్లేదని కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు ఇతర ప్రజలు కూడా చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు ఉన్న వాళ్ళకు మొత్తం కీ అంతా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఏది చెప్తే అదే రేవంత్ రెడ్డి చేస్తేనే చేస్తారు, లేకుంటే చేయలేరు. మాకు తెలిసిన విషయం. మేము కూడా 10 సంవత్సరం మేము అధికారం ఉన్నాం. మొత్తం కీలు మొత్తం దాచుకుని పెట్టిన లంకా బిందెలు అయితే చేస్తామని రేవంత్ రెడ్డి అంటారు. లంకా బిందెలు రావు. ఇక్కడ తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ ద్వారా. ఇప్పుడు వృద్ధులంతా కూడా 4,000 పింఛన్ ఇస్తారని ఆశతోటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు. 15 నెలల కాలం అయిపోయింది. మరి జనాలు ఏం చెప్తున్నారు ఈ విషయంలో? ఎందుకంటే చాలా వరకు కూడా హామీలను ఆసక్తి పడి వాటికి ఓటు వేసినామని కూడా చెప్తున్నారు కదా. మీతో ఎట్లా చెప్పుకుంటారు? ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకుడు ఓడిపోయిండు. మరి ఈ విషయం పట్ల ప్రజలు ఎట్లా చూస్తున్నారు? మా కేసీఆర్ గారి నాయకులు, మా కేసీఆర్ గారి మాకు అన్నం పెట్టాడు. 2,000 పెన్షన్ ఒకటేసారి 2,000 చేసిండు. రేవంత్ రెడ్డి మాట అన్ని మేము ఓటు వేసాం తప్ప ఆ కేసీఆర్ గారు వస్తేనే మా 4,000 వస్తే అనే డిమాండ్ తోటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మేము కేసీఆర్ని గెలిపించుకుని 4,000 పెన్షన్ మేము తీసుకునే డిమాండ్ తోటి వాళ్ళు ఉన్నారు ప్రజలు. అంటే చాలా చోట్ల కూడా సభ గురించి చాలా చోట్ల కూడా నాయకులంతా కూడా వాల్ పెయింటింగ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అవి అంతా కూడా తూడ్చి దానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాల్ పెయింటింగ్ చేయించుకుంటున్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? వాళ్ళకు భయం అవుతుందండి. వాళ్ళకు భయం ఎందుకు అవుతుందండి? మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, టీఆర్ఎస్ జై తెలంగాణ అని మళ్ళీ వాదం బలం పడుతుంది. మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు ముఖ్యమంత్రిగా. మా ఆటలు చెల్లవు అనే దాంతో భయపడి వాళ్ళ బణకుడు పుట్టింది, అంతేగాని ఏం లేదు. అంటే 5 ఏళ్ల కాలం పాటే కాకుండా రాబోయే 10 ఏళ్ల కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్
పార్టీ అనేది భూస్థాపితం అవుతుంది, కేసీఆర్ కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు అన్ని కళ్ళలండి కంటున్నారు. ఒకసారి ప్రజలు మోసం చేస్తారు, ప్రత్యేకంగా ప్రతిసారి మోసం చేయలేరు కదా. ఒకసారి ఏదో నమ్మకం చేసి నేను ఇది చేస్తా అది చేస్తాను మాతోటి ఓట్లు వేయించుకుంటారు తప్ప మా అసలు రూపం బయటికి వచ్చిన తర్వాత అదైతే తెలిసిపోతుంది. ఈరోజు 15 నెలలు 16 నెలలనే అతను వాళ్ళు ఏంటిది వాళ్ళ అభివృద్ధి ఏం చేస్తారని వాళ్ళ ముఖాలు తెలుస్తున్నాయి కదా. వాళ్ళు ఏం చేస్తారు? ఆసరా పెన్షన్ ఇస్తున్నారా, లేకుంటే కళ్యాణ లక్ష్మికి తులా బంగారు ఇస్తాను, 6 గ్యారెంటీలు ఏవి చేస్తున్నారు? మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళు ఇదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున హామీలు ఇస్తే జనాలు కూడా డైవర్ట్ అయ్యి ఓట్లేసే అవకాశాలు ఉంటాయి కదా. వాళ్ళు మళ్ళీ 6 గ్యారెంటీలు అది చనిపోతే వాళ్ళు సున్నా పబ్లిక్ పెడతారు. నేను కూడా మాజీ కార్పొరేటర్గా ఉన్నాను, నాకు కూడా తెలుసు. నా డీజిల్లో తిరుగుతా, నాకు మొన్నటిదాకా నేను కార్పొరేటర్ ఉన్నాను. నాకు దురదృష్టంగా టికెట్ రాలేదు, కానీ నాకు ప్రజలతోటి సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజలతోటి సంబంధాలు ఉన్నాయి. ప్రజల నాడి మాకు తెలుసు. ఈసారి ఒకవేళ కాంగ్రెస్ వస్తే గుండు సూర్యున పెడతారు. వరంగల్ జిల్లాకు సంబంధించి చాలా మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అధికారంలో ఉందని. మరి వాళ్ళు ప్రజల కోసం పార్టీలు చేంజ్ అయ్యారా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత అవసరాల గురించి పార్టీలు చేంజ్ అయ్యారా? వాళ్ళ వ్యక్తిగతంగానే పోయారు, కానీ ఈరోజు చంపలేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకని వచ్చామండి, ఎందుకని మాకు గౌరవం లేదు, ఏం లేదు. ఇక లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళు టైం ఇవ్వటం లేదు, లోకల్ మినిస్టర్ టైం ఇవ్వటం లేదు. వాళ్ళు ఎవరి దగ్గర పోయాడతారు? మా దగ్గర అంటే ఒక కుటుంబ పార్టీ, ఇది కుటుంబ పార్టీలో అందరికీ గౌరవం ఉండే, ఉద్యమకారులకు ఉండే. కొత్తోళ్ళు వచ్చిన కూడా మేము తీసుకున్నాం. అప్పుడు ఎంతమంది ఉండేవండి? 2001లో పీడికేడు మంది ఉంటుంది. ఈరోజు ఎంతో ప్రజలతోటి సహకారం అందుకొని ఇంత పెద్ద పార్టీని స్థాపించి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉండి ఈరోజు మళ్ళీ ప్రభుత్వంలో వస్తాం. ఇంత ఎవరితోటి కానీ ఇవాళ వచ్చిన వాళ్ళని కూడా మేము ఆ రోజు కేసీఆర్ గారు గుంగుడు పూర్వైన కౌలించుకుంటా ఉన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా అట్లేను. నేను 2001 నుండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ ఉద్యమకాన్నే. కానీ మేము ఎవరో కొత్తగా వచ్చిన మేము టైం ఇచ్చి వాళ్ళని గౌరవించి కూర్చోబెట్టుకున్నాం. మేము నిలబడినా వాళ్ళని అది లేదు కాంగ్రెస్లో. ఇలా ఒక ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఒక మాజీ కార్పొరేటర్ కానీ పోతే వాళ్ళకి టైం ఇవ్వటం లేదు. ఇప్పుడు భారతదేశంలో ఏదైతే ప్రాంతీయ పార్టీలు వార్షిక ఉత్సవాల్లో భాగంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకున్నది ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా లేదు. కేవలం టీడీపీ పార్టీ ఇంతకుముందు ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాల వేడుకలు చేసుకున్నది మొట్టమొదటిసారి. తెలంగాణకు సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంటే సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకుంటుంది. మరి ప్రజలంతా ఎట్లా చూస్తున్నారు ఇదంతా? ఇప్పుడు టీఆర్ఎస్ అనేది ఒక కాన్సెప్ట్, ఒక తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడి పోరాటి తెచ్చిన కాన్సెప్ట్ తోటి మేము ఆ 14 సంవత్సరం ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించాం. దాని తర్వాత 10 సంవత్సరం మేము ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న తర్వాత మాకు సంతోషం అండి. మా గులాబీ జెండా పట్టుకొని మేము సిల్వర్ జూబ్లీ చేస్తున్నాం. అదే ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి మాతోటి. ఎందుకంటే మేము ఒక్కలంగా మేము సిల్వర్ జూబ్లీ చేస్తాను, మేము అది ఇది చేసాం. ప్రజలే కోరుతున్నారు కేసీఆర్ గారు రావాలి, సిల్వర్ జూబ్లీ పెట్టాలి అదే వరంగల్లో. అదే మేము వాడిని మాట వినాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు ఇంత పెద్దగా ఏర్పాట్లు చేస్తున్నారు, సుమారు 10 లక్షల వరకు జన సమీకరణ జరుగుతుందని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కేటీఆర్తో పాటు ఇతర నాయకులు కూడా చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు కేవలం బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు తప్ప ఎవరు కూడా ప్రజలు కూడా నమ్మి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. నిజమే అంటారా ఇది? వాళ్ళు ఎప్పుడు తెలంగాణ గురించి వాళ్ళు మాట్లాడిన తెలంగాణ వాదం గురించి చెప్పి నిలబడు మేము చేసినాం. తెలంగాణ వాదం అంటేనే గులాబీ వాదం, తెలంగాణ ప్రజల నుండి వచ్చిన వాదం అది. అట్లా కాదు కేసీఆర్ గారు ఒక్కరే కాదు, తెలంగాణ ప్రజలందరూ ఒక తాటిపై వచ్చి జేఏసీలు ఏర్పడి వంట వార్పు చేసి అట్లా వచ్చిన వాళ్ళు. కాంగ్రెస్ చెప్తే, వేరే పార్టీ చెప్తే, రేవంత్ రెడ్డి వస్తే చెప్తే ప్రబలు రారు. కేసీఆర్ అనే ఆయన ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. అతని పిలుపు మేరకు ఆయన మాట అనే దానికి వేల కొద్ది మంది తల్లేస్తారు ఊళ్ళ నుండి. అంటే ఏదైతే ఉద్యమకారులకు సంబంధించి కేవలం రాజకీయంగానే వాడుకుంటారు తప్ప వాళ్ళకు ఇప్పటివరకు న్యాయం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం జరగలేదని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. నిజమే అంటారు ఇది? వాళ్ళు కేవలం రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తా అని చెప్పారు. ఎడిపోయిందండి ఉద్యమకారులు. వాళ్ళు ప్రేమ చెప్తున్నారు తప్ప ఏం లేదు. డైవర్ట్ చేసే పాలసీస్ వాళ్ళ దగ్గర ఉన్న, కాంగ్రెస్ దగ్గర ఉన్న డైవర్ట్ పాలసీస్ తప్ప ఏం లేవు. ఓటు ఎట్లా రావాలని ఆలోచించి ఆ ఓటు సంపాదించి గద్దెక్కిన్ను తర్వాత వాళ్ళు ఏం లేదు, గుండా సుండాస్తుంది. అంటే బీఆర్ఎస్ 10 కాలాల పాటు చేయలేని పనులన్నీ కూడా మేము 15 నెలల కాలంలో చేసినాం. ఇంకా మాకు 3.5 ఏళ్ళు సమయం ఉన్నది, గడువు ఉన్నది. ప్రజలు కూడా దీని పట్ల కూడా సానుకూలంగా ఉన్నారు. ఖచ్చితంగా మేము పని చేస్తామని వాళ్ళకి విశ్వాసం ఉన్నది, మమ్మల్ని నమ్ముతున్నారు. కావాలనే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కొంతమంది నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలు చెప్తున్నారు.
ఓకేనండి, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిన సంతోషం, కానీ దాని తర్వాత ఏం చేశారు మీరు? గ్యాస్ సిలిండర్ ఇస్తాను 500 అని గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారా? ఒక 200 రూపీస్ కరెంట్ బిల్లు వాళ్ళకు మాఫ్ చేస్తా అని చెప్పారు, అది మాఫ్ చేస్తున్నారా? ఎంతమందికి అవతపడుతున్నారు? రేషన్ కార్డు ఇస్తానే ఎన్నిసార్లు పోయి ఆధార్ కార్డులు కానీ అక్కడ కానీ మీ సేవలు పోయి ఇవ్వాలి, ఇచ్చిన అది అస్సలు ఎన్ని రోజులని ఓపిక పడతారని ప్రజలు తిరిగేబాటు వచ్చింది, ప్రజలు తిరుగుబాటు చేస్తారు, మిమ్మల్ని గద్దె తీస్తారు. తెలంగాణకు సంబంధించి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కూడా చేసుకున్నది. అదేవిధంగా 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీ పాలించింది తెలంగాణను. మరి ఆ తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ 10 ఏళ్ల కాలం పాటు కావచ్చు, ఈ 15 నెలల కాలం పాటు కావచ్చు, పూర్తి మొత్తంలో తేడా ఏముంది అనుకుంటున్నారు? అసలు మా బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే. ఎందుకంటే ఆనాడు 2001న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా కేసీఆర్ గారు తెలంగాణ వెనుకబాటుతనాన్ని, ఈ యొక్క తెలంగాణ అణచివేత ధోరణిని ఈ ఆంధ్ర పాలకుల వద్ద ఏ విధంగానైతే తెలంగాణలో మాకు అన్యాయం జరుగుతుందో, నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, ఏదేమైతే నా రాష్ట్ర ప్రజలు అల్లకల్లోలమవుతున్నారని చెప్పి కఠోరమైన దీక్షతోటే తాను ఒక అడుగు ముందుకేసి ఒక్కడుగా బయలుదేరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నేడు బీఆర్ఎస్గా భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది, విజృంభించేసింది. ఎట్లా అనగా ఆయన ప్రాణ త్యాగ ఫలితమే ఈ రోజున నా రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆపదలు వచ్చేసినా కూడా ఒక్కొక్క కనిక మైలురాయి, ఒక్క ఉద్యమకారుని మిసిరిచ్చినా కూడా తెలంగాణ ప్రాంతంలో డివిజన్ వారు గ్రామాన పల్లెన ఆ యొక్క సెంటిమెంట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నింపింది మా కేసీఆర్ గారు మాత్రమే. ఆయన కలలు కన్నట్టుగా ఆయన మా యొక్క భావితరాలకు, మా విద్యార్థి యువతకు, లోకానికి కూడా భవిష్యత్తు చేయడానికి బాటలు వేసే దిశగా తాను స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చింది అక్షరాల సత్యం. ఆనాడు ఈనాడు చేస్తున్నటువంటి విమర్శలు కానీ ఈ రైతుల పట్ల కావచ్చు, ఏదైనా పట్టణంలో నుంచి గల్లీలో నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు కూడా గద్దెను దింపి కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తెలంగాణ రాదనుకున్న తెలంగాణను, చీకటి అంధకారమయంలో ఉన్నటువంటి తెలంగాణను ఈరోజు వెలుగులు కాంతులు విలజిల్లేలా ఈరోజు ఒక మంచి హైదరాబాద్ నగరాన్ని కూడా ప్రపంచ పటంలో నా రాష్ట్రం, నా తెలంగాణ, నా భవిష్యత్ అని చెప్పి చూపెట్టే విధంగా కూడా కేసీఆర్ గారు తీర్చిదిద్దిన సందర్భం మా కళ్ళ ముందుంది. అంతేకాకుండా తాను ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన కాడి నుంచి ఈ 10 ఏళ్ల పాలనలో కూడా ఎవరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి పార్టీ వస్తుంది, ప్రతి రాజకీయ నాయకులు వస్తారు, హామీలు ఇస్తారు, ప్రగడ వాళ్ళు వస్తారు, అయినవి కానీ ఇవి ఉన్నాయి లేనట్టుగా, కానీ మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీటి కరువు ఉంది. నల్గొండ జిల్లా వాసులు కావచ్చు, మా వరంగల్ వాసులే కావచ్చు, నీటి కొరత లేకుండా ప్రతి ఇంటికి నల్ల పైపు తిప్పి నీళ్లు వచ్చిన తర్వాతనే నేను ఎన్నికల్లోకి వస్తా, మళ్ళీ ఓటు అడుగుతాను, అప్పుడే నన్ను నమ్మండి అని భీష్మించి కూర్చొని ఒక సవాలు విసిరి మరి ముందుకు వచ్చేసి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కేసీఆర్ గారు మా రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా అద్భుతంగా అన్ని శాఖల కులాల వారిగా, వర్గాల వారిగా ప్రతి ఒక్కరికి ఎల్లవెల్ల సహకారం సాయాలను అందించినటువంటి ఘనత ఈ పార్టీకి ఉంది, మా తెలంగాణ రాష్ట్ర సమితికి ఉంది, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితి పేరుగా మార్చడం వల్ల ఏమైనా ప్రజల్లో సెంటిమెంట్ ఏమన్నా తగ్గే అవకాశం ఏమన్నా అంటారా? ఖచ్చితంగానండి. ఇవన్నీ కూడా సోషల్ మీడియా మాదిరిగా మేము చూస్తున్నాము, మాధ్యమాలలో కూడా చాలా ఇది బీఆర్ఎస్ సభన, బీఆర్ఎస్ వార్షిక రజతోత్సవాలు లేకుంటే టీఆర్ఎస్ అని చెప్పేసి ఈరోజు ఈ ప్రకటనలు పలుకుంటూ ఈ కుళ్ళు కుతంత్రాలు అన్నీ కూడా మా మీద విషపూరితమైనటువంటి ప్రచారాలు చేస్తున్నటువంటి నాయకులకు మేము చెప్పేది ఒకటే, మేము మొదటగా వచ్చింది ముందే చెప్పాము, ఒక్కడిగానే బయలుదేరినటువంటి కేసీఆర్ గారు రాష్ట్రం కోసం మాత్రమే బయటకు వచ్చారు. తర్వాత దేశంలో నెంబర్ 1గా మా యొక్క రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఒక దిక్సూచిగా హైదరాబాద్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేద్దామన్నటువంటి సందర్భాలలో కూడా రాయల తెలంగాణ కూడా ఇస్తామని చెప్పేసి అని అన్నారు. అయినా కూడా వాళ్ళ మెడల్ వంచి కూడా ప్రపంచ పటంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చి, ఎన్నో అవార్డులు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా మనం ఆదర్శంగా నిలబడిన, మా రాష్ట్రం ఆదర్శంగా నిలబడింది, మా తెలంగాణ ప్రాంతం ఆదర్శంగా నిలబడింది. కాబట్టిగానే ఈరోజు భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి మేము నామకరణం చేసుకొని ఢిల్లీలో కూడా జెండా ఎగరేసుకొని మా యొక్క కార్యాలయాన్ని పెట్టుకున్న సందర్భాన్ని మరొకసారి ఇలాంటి ఈ కుట్రలు చేసేటువంటి వాళ్ళకు మేము గుర్తు చేయదలుచుకున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉద్యమకారులకు సంబంధించి చాలా వరకు వాళ్ళను నిర్లక్ష్యం చేసిరు, పట్టించుకోలేదు, ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం చేయలేదని చెప్తున్నారు. మరి ఉద్యమకారునిగా మీరు ఏం చెప్తారు ఈ విషయంలో?
అదంటే ముమ్మాటికి అసత్య ప్రచారాలు అండి. ఎందుకంటే వారి యొక్క పూట గడుపుకోవడానికి, వారి యొక్క పార్టీని నైపుణ్యత వాళ్ళని పెంపొందించుకోవడానికి మాత్రమే అన్ని చేసినటువంటి ప్రక్రియ. ఎందుకంటే నేను కూడా ఒక ఉద్యమకారుని. పాలకుర్తి ఘటన ఉంది, ఇక్కడ రాయనగూడెం చరిత్ర ఉంది. సీఎం వారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, రోషయ్య గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఉద్యమ కార్యాచరణలో నేను ముందంజలో ఉన్నాను. ప్రాణాలను అడ్డుపెట్టి కూడా నేను కూడా చేశాను. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మమ్మల్ని పట్టించుకున్నారు కదా, మా ఉద్యమకారులకు భావితరాలకు భవిష్యత్తు చూపెట్టారు కదా, మా ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేశారు కదా, మాకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనాడు మరి తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక కోటా నిధులు, ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ ఏమి ఇవ్వలే కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కదా కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు నేను భర్తీ చేసిన తర్వాతనే మళ్ళీ విద్యార్థి లోకాన్ని కానీ ఉద్యమకాలను కాపాడుకుంటే ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రతి ఉద్యమకారునికి 200 గజాల భూమి ఇస్తా అని చెప్పేసి అన్నారు. ప్రతి ఉద్యమకారుడు ఎవరైతే మహిళలు ఉన్నారో, నిరుద్యోగ మహిళలు, యువతకు కూడా వాళ్ళకు 2000 స్కాలర్షిప్, 4000 స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళ సంవత్సరాల కాలం దాటిపోయింది. మరి ఉద్యమకారులు ఊసేదండి. ప్రతి సంవత్సరం అండి ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సందర్భంలో కేసీఆర్ గారు ఉద్యమకారులను గుర్తించి ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో కావచ్చు, రాష్ట్రం మొత్తంలో మాకు కలెక్టర్ల ద్వారా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల ద్వారా కావచ్చు, ప్రతి ఒక్క ఉద్యమకారుని గుర్తించి ఆనాడు మంచి కార్యక్రమాలు చేసి ఒక సర్టిఫికెట్, మెమోరాండం, వాళ్ళకు తగిన శాఖలలో కేటాయించినటువంటి ఏదైతే విద్యార్హతలు ఉన్నాయో, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, మాకు ఫెలోషిప్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసిన సంఘటన ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో 25 సంవత్సరాలకు సంబంధించి బీఆర్ఎస్ వార్షిక వేడుకలు వరంగల్లో చేయడం పట్ల మీరు ఎట్లా చూస్తున్నారు? ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నారు ప్రజలు కూడా? గౌరవనీయులైన కేసీఆర్ గారు 2001 సంవత్సరంలో ఈ యొక్క సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించి వారు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని స్థాపించి దాన్ని కొంతకాలం తర్వాత బీఆర్ఎస్గా మార్చుకొని ఈనాటికి 25 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో ఈ రజతోత్సవ వేడుకలను మేము జరుపుకుంటున్నాం. మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన మరి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని కేసీఆర్ గారి నాయకత్వాన్ని వారు ముఖ్యమంత్రి అయి అనేక ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి అనేకమైనటువంటి పథకాలను కూడా ఈ పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. మరి పేద ప్రజలకు ఇచ్చిన సందర్భంలో మేము 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అవతరించి అది ప్రభుత్వాన్ని అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వంలో. కేసీఆర్ గారు వారు తెలంగాణ కోసం అనేక సందర్భాలలో వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలంగాణ ప్రాంత ప్రజలకు అంతా తెలుసు. కాబట్టే మనకు ఎలక్షన్లలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎలక్షన్లు ఏర్పడితే ఆ ఎలక్షన్లలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల మతాలకు అతీతంగా ఏ విధంగా అయితే ఉద్యమంలో పాల్గొన్నారో మరి వారందరూ కూడా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ఆశీస్సులు అందజేసి ప్రభుత్వాన్ని ఏర్పరిచినందుకు మరి తెలంగాణ ప్రజల రుణం తీసుకోవాలని కేసీఆర్ గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, అందులో ముఖ్యంగా పెద్ద కార్యక్రమం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ రైతులందరికీ కూడా మనం గతము సమైక్యాంధ్రలో మన తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఉండేదో మనందరం చూసినాం. మరి కేసీఆర్ గారు ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత నా రాష్ట్ర ప్రజలకు నేను రైతన్నలకు ఏదో ఒకటి చేసి చూపాలని చెప్పి వారు ఒక మంచి ఉద్దేశంతో మంచి మనసుతోని వారు కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు లాగానే మరి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు మన దగ్గర ఏదైతే చిన్న పసిపిల్లలు వారు పుట్టిన తర్వాత గర్భిణీ స్త్రీలు పుట్టిన పసిపిల్లలు ఏర్పడిన తర్వాత వారికి కేసీఆర్ కిట్లుగా కావచ్చు, లేదైతే ఒక పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేసినట్టయితే కళ్యాణ లక్ష్మి కావచ్చు, ముస్లింలకైతే షాదీ ముబారక్ కావచ్చు, ఇలాంటి చెప్పని అనేక కార్యక్రమాలు ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు అందజేసినారు. మరి కొంత సందర్భంలో 10 ఏళ్ల కాలం పాటు కేవలం బీఆర్ఎస్ సంబంధించి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే న్యాయం జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేసిన పరిస్థితులు కూడా ఎక్కడ కూడా లేవంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఒక కేసీఆర్ కుటుంబానికి ఇక్కడ ఏం వాళ్ళు అనుకున్నంత ఈ ప్రతిపక్షాలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు కొంత ఏదైతే వీళ్ళను మనము ఎదుర్కోలేకపోతున్నామని చెప్పి కొద్దిగా అవినీతి కుట్రల మీద కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ వారి కుటుంబం మీద
కావచ్చు అనేకమైనటువంటి ఆరోపణలు చేసిండ్రు. మరి ఏ ఆరోపణలో కూడా వారు నిరూపించుకోలేకపోయినారు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ నిన్న మొన్న కేటీఆర్ గారి మీద కూడా 1-2 కేసులు ఉంటే హైకోర్టు నుంచి కూడా క్లీన్ షీట్ రావడం జరిగింది అని అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ తెలుసు. అది పేపర్లలో వచ్చింది, మీడియాలో వచ్చింది. కాబట్టి మరి ఈ యొక్క కేవలం రాజకీయ కక్షతోనే కేసీఆర్ గారి కుటుంబాన్ని కానీ వారు ఒక ఎదుర్కొనలేకనే ఈ యొక్క మనం ఏదో ఒకటి ఆరోపణలు చేయాలని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మరి వారు వీరి మీద బురద జల్లే కార్యక్రమంలో ఉన్నారు. ఆ బురద జల్లే కార్యక్రమంలో కేసీఆర్ గారు కానీ ఇప్పుడు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక పేద ప్రజల కోసం ఇప్పటికీ కూడా ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే ప్రజా తీర్పును శిరసావహించినటువంటి కుటుంబం కేసీఆర్ గారి కుటుంబం, కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఈ ప్రభుత్వం మనం పక్కకు పెట్టాలి అని అనుకున్నప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలు పక్కకు పెట్టినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ప్రజల మధ్యనే ఉంటుకుంటూ ఈ 25వ రజతోత్సవ వేడుకలు వచ్చే వరకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 13-14 నెలలు గడిచిపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి వ్యతిరేకతని యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుంటా ఉన్నది. ఎందుకంటే వారిచ్చిన హామీలు కనీసం 6 హామీలను కూడా నెరవేర్చలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఉంటూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాజెక్టు చేసినటువంటి పరిస్థితి ఏమి కూడా బీజేపీ కూడా చేయలేదు. ఇక్కడ ఇంతమంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ ప్రభుత్వం మాత్రం కాంగ్రెసే ఉంది. సరే అందరూ ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని వ్యతిరేకించలేదు, కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ కుట్రతోని రేవంత్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి మధ్యకాలంలో బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు వేసి వాళ్ళని జైలుకు పంపించే ప్రయత్నం చేసే కూడా ప్రభుత్వం పనిచేస్తుంది. ఎట్లా చూస్తారు ఇది? ఒక బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, నేత కావచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్త నుంచి కేసీఆర్ వరకు ఈ యొక్క ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు ఉన్న అధికార పక్ష పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనలేక, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా గట్టిపడతా ఉన్నది. ఒక బాలుని ఏ విధంగా అయితే నేలకేసి కొడితే అది డబుల్ ఎంత అయితే పైకి ఎగురుతుందో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా పేద ప్రజల నుంచి అలానే వస్తుంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేక ఈరోజు నీళ్లు లేక, తాగునీరు లేక, సాగునీరు లేక ఈ యొక్క రైతులు కావచ్చు పట్టణాలలో కానీ ఇప్పుడు గ్రామాలలో కానీ మన టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మన సంక్షేమ పథకాలు అందించినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు విఫలమైంది. అది ఎదుర్కోలేక మేము ప్రజలకి ఎట్లా పోవాలని అది లేక ఈరోజు మేము ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామాలలో ప్రజలు మీరు ఏదన్నా మాకు సౌకర్యం కల్పించండి, ఖచ్చితంగా మేము లక్షలాదిగా తరలి వస్తామని గ్రామాన కావచ్చు, ఏదైతే పల్లెటూళ్ళు నుంచి సిటీల వరకు కూడా ఇప్పుడు పట్టణాలలో కూడా ప్రజలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. లక్షలాదిగా ఈ యొక్క రజతోత్సవ సభకు హాజరవుతారని చెప్పి ఆ పార్టీ తరఫున మేము ఆశిస్తున్నాం. జై తెలంగాణ. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు? చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ జరగబోతుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు కేవలం బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి మాత్రమే వేడుకలు జరుగుతాయి, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరని చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న కేసీఆర్ వచ్చి స్టేజ్ మీద మాట్లాడాలి, బయట లోపట ఉంటాడు అనేది దానికి ఇది ఒక నిదర్శనం. అది 10 లక్షలు కాదు ఇంకా ఎక్కువనే వస్తారనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద మోసపూరిత మాటలు చెప్పుకుంటూ ఎవరిని రావద్దు అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు, కానీ అది ఏ విధంగా ఏ కోసాన జరగదు. అది ఇప్పటికి ఇంకొక 3 రోజులైతే మా మీటింగ్ అవుతుంది. అది ప్రజలలో ఎలా వస్తారు అనేది అప్పుడు మీరే చూస్తారు. ఏది ఉన్నా సుతా ఎప్పుడు చూసినా సుతా ఒక మా సీఎం గారిని ఆయన రేవంత్ రెడ్డి ఏది ఉన్నా సుతా ఎప్పుడు చూసినా బూతు మాటలు. ఏ రోజు ఇంత మట్టుకు ఎంతమంది సీఎంలు ఉన్నారో అసలు అంతమంది సీఎంలు ఇలాంటి మాటలు మేము ఎన్నడూ వినలేదు. కాకపోతే మా అధినేత కేసీఆర్ గారు ఎంతమందికి ప్రజలకే మేలు చేసిండు. మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో మేమే ప్రత్యేకంగా మేము గెలిచి మళ్ళీ మా సీఎంగా మేము. ప్రభుత్వం కూడా చాలా అద్భుతంగా పనులు చేస్తుంది, జనాలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఎక్కడ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం? 6 గ్యారంటీలు అన్నారు, ఏ గ్యారంటీ కాదు. ఒక స్కూటీ 420 మాటలు చెప్పిళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి చేసింది అసలు దాఖలు లేదు. ఏదున్నా 4 మాటలు సీఎం మీద దుమ్మెత్తి పోచుడు, సీఎం ఇట్లా చేసిండు, అలా చేసిండు, ఇలా చేసిండు, మేమంతా అప్పులు తెచ్చిండు అని అన్నారు. అప్పులు తెచ్చిండు ఎందుకోసం తెచ్చిండు అనేది కాదు కదా. సరే మేము అప్పులు తెచ్చినా మరి నువ్వేం చేస్తాను? ఇప్పటి వరకు ఏం చేసింది లేదు కదా. 14 ఎన్నో లేని విధంగా రైతు రుణమాఫీ 2 లక్షల లోపు పూర్తి మొత్తంలో మేము చేసామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అసలు ఇప్పటి వరకు ఏ విలేజ్ కన్నా రండి, అది ఏది రైతు బంధు అనేది వేసిన దాఖలు లేదు. మీరు అందరూ మీకు తెలుసు. అది కూడా మీరు వచ్చి ఏ విలేజ్లలోకి వెళ్ళి ఒకసారి
హోరవరిగా మీటింగ్ పెడితే వాళ్ళతో వెళ్తే మీకు తెలుస్తుంది. అది ఎక్కడ పడలేదు, ఏది ఫుల్ఫిల్ కాలేదు. అన్ని దొంగ మాటలు, మోసపూరిత మాటలు చెప్పి తులం బంగారం ఇస్తాన్నారు, ఆడోళ్ళని అధ్యక్షులు 25,000 2500 ఇస్తాన్నారు, అది కూడా మోసం చేసిండ్రు. స్కూటీ ఇస్తాన్నారు, అది కూడా చేసిండ్రు. విద్యార్థులకు సుత 5,000 ఇస్తా అన్నారు నెలకు, అది సుత లేదు. ఏ ఒక్క కోణాల కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏమీ ప్రజలకు చేయలేదు. నెక్స్ట్ ఎలాగూ ఎప్పుడు అని ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు ఉన్నారు. అది ఖచ్చితంగా ఈ సభ అయిపోయిన తర్వాత అది ఎప్పుడు కూలిపోయేస్తుందో తెలియదు. మళ్ళీ రీఎలక్షన్స్ వస్తాయి. ఆ రీఎలక్షన్లలో ఏళ్ళే కాకుండా రాబోయే 10 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మంత్రులు కూడా ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయం? మేము చూస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఓళ్ళకు పడకుండా ఎన్ని మాటలు అనేది మాకు అవి అన్ని మీడియా ద్వారానే మాకు వస్తున్నాయి. అసలు వాళ్లకు పొంతన లేదు. వాళ్ళే ఏడికాడికి విడిపోయి ఈ సభ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది డివాల్వ్ అవుతుంది. మా కేసీఆర్ గారే మళ్ళా ఖచ్చితంగా సీఎం అవుతారు. మేము గెలిపించుకుంటాం. అంటే కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకపోతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి కూలగొట్టడానికి నానా విధాలుగా ట్రై చేస్తున్నారని చెప్తున్నారు. 14 నెలలు అవుతుంది. ఏ ఒక్కటి చేసిండు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం? ఇది చేసిన దాఖలు లేదు. ఇంతవరకు సుత ఒక ఉద్యోగస్తులకు అని చెప్పి వాళ్ళు అసలు గవర్నమెంట్ జాబ్ అని అన్నారు, ఏది ఇవ్వలేదు. మా కేసీఆర్ గారు ఇచ్చినయే ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఏదైతే హనుమకొండ పట్టణంలో కూడా మా దాస్య ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసిన పైసలు సుత అప్పుడు మేము ఏది డబ్ల్యూఎంసీలో కానీ మేమే శాంక్షన్ చేసినాం. ఈరోజు ఆ పనులు చేసుకుంటా మేము చేసినాము అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అదంతా ప్రజలంతా చూస్తున్నారు. ప్రజలు చూసి ఏ విధంగానైతే ఉన్నారో అది మేము మంచి పనులు చేస్తామని అది కేసీఆర్ పాటు కూడా లక్షల కోట్లు దండుకున్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. ఇది మంచి పనులు చేస్తే ఎవరు ఓరుతారండి? ఎవ్వరు ఓరరు. సరే 10 ఏళ్ల పాటు చేసింది, ఇప్పుడు 14 నెలలు అవుతుంది కదా. సరే ఏం చేస్తారు మరి? ఇంతకుముందు 60 సంవత్సరాలు ఉన్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, ఏం చేసింది అప్పుడు? అది 60 సంవత్సరాలు ఉన్నది. 60 సంవత్సరాలలో ఏం చేయండి? 10 సంవత్సరాలలో మా కేసీఆర్ సారు ఇంత మంచి పనులు చేసిండు. అది పేదోళ్ళకి కానీ ఉన్నోళ్ళకి కానీ లేనోళ్ళకి కానీ, ఉన్నోళ్ళకి కాదు మొత్తం పేద ప్రజలకే అవన్నీ చేసిండు. కానీ ఆయనను ఓర్వలేక అన్ని చెత్త మాటలు మాట్లాడకుండా, బూతు మాటలు మాట్లాడకుండా. రెడ్డి కూడా చాలా గొప్ప పనులు చేస్తున్నాడు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చిండు. అదేవిధంగా చాలా పనులు కూడా చేస్తున్నాడు. బస్సు పెట్టిండు. బస్సులో కొట్లాట పెట్టిండు. ఇప్పుడు ఆడోళ్ళు కూర్చుంటాను, మగోళ్ళు లేచిండు. మగోళ్ళు ఎక్కితే మగోళ్ళని కొట్టుడైతుంది. ఏ ఒక్క మహిళ సుత బస్సు పెట్టిన తృప్తి లేదండి. వాళ్ళు ఏదున్నా కూడా వాళ్ళు కొట్టుకునుడే, వాళ్ళు తిట్టుకుండే అవుతుంది. మంచోళ్ళకు ఛాన్స్ లేదు. అంటే పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకొని వస్తున్నాం, 1,78,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినామని చెప్తున్నారు. ఏందన్నా 1,78,000 కోట్ల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ చాలా మంది యువకులకు ఉపాధి కల్పించబోతున్నాం అని చెప్తున్నారు. అది చెప్తున్నారే 1,70,000 కోట్లు అన్నారు. ఇంత మట్టుకు ఏది ఎక్కడ డెవలప్ చేసింది కనబడతలేదు కదా. డాక్టర్ ఆన్ పెట్టిండ్రు. లేనోళ్ళు వాళ్ళుగా రోడ్ల మీద ఉండే పాన్ షాపులో గుడిసెలు వేసుకున్న వాళ్ళ మీద అదే అక్కడ సిటీలో మరి ఎంతో మంది ఉన్నారు కదా కబ్జా చేసిన వాళ్ళని ఏ ఒక్కరినన్నా మీరు చూసిండ్రు కదా. డాక్టర్ హైడ్రా పేరు చెప్పి అందరు లేనోళ్ళే గుడిసెలిగిన మొత్తం కూలగొట్టిండ్రు తప్ప ఉన్నోళ్ళ బిల్డింగ్ కూలగొట్టిన దాఖలు మీరు అందరు పోయిన్లు అక్కడికి చూసిండ్రు. వాళ్ళు ఓర్న ఏడుతున్నారు. కష్టపడి వాళ్ళు సంపాదించుకున్న గుడిసెలు కానీ ఆ ప్రభుత్వంలో ఏదో పర్మిషన్ తీసుకొని ఉన్న సుత కూలగొట్టిండ్రు. అది చేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అదే అండి. మోసపూరిత పనులు చేస్తున్నారు, మోసపూరిత వ్యవహారాలు చేస్తున్నారు. అది ఇంకా చేయబోరు వాళ్ళు. నెక్స్ట్ మా బహిరంగ సభ అయిపోయిన తర్వాత అది ఉండదు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సభ అయిపోయిన వెంటనే చాలా అంటే వాస్తవంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి సభ ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? 100కు 100% లోకల్ బాడీ ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడే అనవసరంగా ఎందుకు గెలిపించినాం రా నాయన అని చెప్పి ప్రజలు తలకాయ పట్టుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ క్షణంలో సభ అయిపోయిన తెల్లారి ఎలక్షన్లు పెట్టినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంకే మనము ఓట్లు ఎత్తారు. ఆ ప్రజలు సుత ఈ జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ అది బీఆర్ఎస్ టైపే మొగ్గు చూపుతారు అని చెప్పి కుల్లా చెప్తున్నామండి. ఈ సభ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు చేసి 25వ సంవత్సరం ముగింపు, 25వ సంవత్సరం వార్షికోత్సవం చేసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక ఈ ఎన్నో నిబంధనలు చేస్తూ ప్రజలను రాకుండా చేయాలని ఎన్నో ఇబ్బందులు పెడతారు. కానీ ప్రజలు ఎందుకంటే మాకు తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలన ఇచ్చారు. వారు 10 సంవత్సరాల పాలనలో వీళ్ళు అక్కర్రాని హామీలు ఇచ్చి
గద్దెనెక్కి 14 నెలలు విఫలమై ఇప్పుడు ఈ 14 నెలలకే సుక్కలు చూపించారు జనాలకు. అయితే ఈ 14 నెలలనే జనాలు మారిరు, ఈ సభకి ఏడబోతారు అని మళ్ళీ మాకు అదైతామని వాళ్ళు బాగా భయపడతారు. సభ ద్వారా వీళ్ళకి అంతా మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఉన్నాం. మేము ప్రతిపక్ష నాయకులుగా మేము సభ ఇక్కడ జరుపుకునేది ఏంటంటే పార్టీ 25 సంవత్సరాలకు ఆవిర్భావం చేసుకోవడానికి మేము ప్రత్యేకంగా చేసుకుంటాం. కానీ ఈ అది దాంట్లో వీళ్ళు ప్రజలలో 14 నెలలు బాగా ఇబ్బందులు పడి ఈ పార్టీ వైపు ఏడ చూస్తారని భయానికి గురై రాకుండా జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తారు. అక్కరాని హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చలేక ఇప్పుడు వాళ్ళే కొట్టుక వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటివి ఉండేది.